పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం అయ్యా. వందనాలు. గడిచిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు మమ్మల్ని అందరినీ కృపలు భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు నాయన. మరి ఈరోజు ఈ పూట నాయన సహోదరి మెర్సీ గృహంలో ఎట్లాగూ నాయన కలిసి కొద్దిమందిగా నేను స్తుతిస్తూ ఉండగా, ఎక్కడి ఇద్దరు ముగ్గురు కూడిన నామమున స్తుతిస్తారు అక్కడ మీరు ఉంటానని ఆ మాట నమ్మదగినది కాబట్టి ఆ మాటను మేము నమ్ముతున్నాం. ఆ మాట ప్రకారం మీరు మా మధ్యన ఉన్నందుకు వందనాలు అయ్యా. నువ్వు మాతో ఉంటే నాయన, అది ఎర్ర సముద్రమైనా, అది ఎరుపు కోటగోడలైనా, చివరికి నాయన ఎంత భీకర అరణ్యమైనా ప్రభావం, గాఢాంధకార కోయిలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నారు దావీదు. అవును నాయన. కాబట్టి నువ్వు మాకుంటే ధైర్యం, నువ్వు మాకుంటే ఆదరణ ప్రభావం. నువ్వు మాతో ఉంటే అయా మా సంభాషణ నీతో. అవును ప్రభా. ఆ రోజు నాయన అమ్మాయి ప్రాంతంలో వారితో సంభాషణ చేస్తూ వారితో నడిచిన దేవుడు మాతో కూడి మధ్యాహ్నము సంభాషణ చేయమని ప్రార్థన చేస్తున్నాం, మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. హృదయాలను మీరు మండించండి. ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ హృదయాలునైనా మంట లేని విధంగా, ఆసక్తి లేని విధముగా, ఆతృత లేని విధంగా ఉంటే ఈ మాటల ద్వారా మళ్ళీ మండించడమైనా మండుచున్న పొదలో నుంచి మీరు మాట్లాడినప్పుడు చల్లారిపోయిన అయా మోషే ఆత్మ మళ్ళా మండింది, భారం కలిగింది నాయన. మళ్ళా తన ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళండి. మళ్ళీ నీ చిత్తాన్ని గుర్తెరిగి నాయన ముందు కొనసాగడానికి సహాయపడింది. కాబట్టి మీరు మాట్లాడమని, మీరే మాటలు అందించమని, ఇక్కడ నాయన నీ వాక్యము అనే విత్తనము విత్తుచుండగా నాయన స్తోత్రాలు ఫలింపులోకి రావడానికి ముప్పదంతులు కాదయ్యా, 60 దంతులు కాదు, 100 అంతలుగా ఫలించాలి నాయన. అలాగూ అయ్యా మీరు మా హృదయాలను సిద్ధపరచుమని, తదుపరి ఈ కార్యక్రమాన్ని ఈ వర్తమానం వింటున్న వారితో కూడా మీరు మాట్లాడమని యేసుని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. రైట్, సమయం అవుతుంది. వాక్య భాగాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఇదే అధ్యాయములో నుండి మనము ఉపమానాలను ధ్యానిస్తూ వస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు చదువుతూ ఉన్నాను. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమును విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అతను అడిగింది. అందుకు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగించరు. కోత కాలం వరకు రెండిటినీ కలిసి ఎదగనియడి.
కోతకాలమందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గాండ్రతో చెప్పుదును అనేను. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. రైట్. ప్రియ దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఈ మంగళవారపు ఈ ప్రార్థనలో క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న ఉపమానములను యేసు ప్రభు ద్వారా చెప్పబడిన దాదాపుగా 35 నుండి 40 ఉపమానాల వరకు ఉన్నట్లుగా అంచనా. ఈ ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానించాలని ఒక మంచి ఆలోచనతో గడిచిన వారం దీన్ని ప్రారంభించాం. ఉపమానాలు చాలా వాక్య భాగాలు చదువుతున్నప్పుడు వస్తూ ఉంటాయి, కానీ అవి జస్ట్ అలా చదివి సర్వసాధారణంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఈ ఉపమానాలను కొంచెం చక్కగా ధ్యానించి కొంచెం లోతైన విషయాలను గ్రహించాలి అనే ఒక ఉద్దేశము చొప్పున ఈ ఉపమానాల ధ్యానములు అనేది ప్రారంభించడం జరిగింది. గడిచిన మంగళవారము మొదటి ఉపమానముగా మరి విత్తనాలు విత్తడం, తద్వారా ఆ పడిన విత్తనాలు ఎట్లాగూ ఫలించాయో, కొన్ని త్రోవ పక్కన పడిన విత్తనాలుగా, కొన్ని రాళ్ళు పక్కన పడిన విత్తనాలుగా, మరికొన్ని గచ్చ పొదల మధ్య ఉన్న విత్తనాలుగా, మరికొన్ని మంచి నేలను పడిన విత్తనాలుగా గడిచిన మంగళవారం చూచాం. అంటే సంఘంలో కానీ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కానీ 4 రకాల స్థితిగతులు, 4 స్టేజెస్, 4 స్థితిగతులు. విత్తనాలు వేసేవాడు ఒకడే, కానీ పడిన స్థితిగతులు మాత్రం 4 స్టేజెస్. ఇందులో ఒక స్టేజ్ మాత్రమే కొంచెం ఫలించినట్లుగా కనబడుతుంది. మిగతా దాదాపుగా 3 వంతులు, 3 స్టేజ్లు వేసిన విత్తనాల వల్ల ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. సంఘములో కూడా ఈ 4 రకాల స్థితిగతులు కలిగిన వారు ఉంటారు. వాక్యం వినే ప్రతి ఒక్కరిలో కూడా ఈ 4 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం పడుతుంది కానీ చెప్పండి, పక్షులు ఎత్తుకుపోయే రకం, దుష్టుడు లేకపోతే దుష్టులాంటి మనుషులు ఎత్తుకుపోయే రకం. రెండవది పడతాయి కానీ స్వభావం సరిగ్గా లేకపోవడం వల్ల, రాతి హృదయం వల్ల, మెత్తని మనసు లేకపోవడం, అంగీకరించే స్వభావం లేకపోవడం వల్ల కొన్ని విత్తనాలు పెరగవు. మరొక స్టేజ్ ఏంటంటే అవి ఎదుగుతాయి కానీ వాటికంటే బలంగా ముండ్ల పొదలు, కచ్చ పొదలు పెరగడాన్ని బట్టి, వాటి యొక్క బలాన్ని బట్టి ఇవి బలహీనమైపోయి ఎదగలేని పరిస్థితి. అంటే ఐహిక విచారాలు, వేదనలు, సమస్యలు, బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఏదో ఒక కారణాల చేత ఆత్మీయంగా బహు దిగజారిపోయిన వాళ్ళు ఉంటూ ఉన్నారు. 4వ స్టేజ్ 30దంతులుగా ఫలించే స్టేజు, 60దంతులుగా ఫలించే గుంపు, 100అంతలుగా ఫలించే గుంపు. అది కూడా మళ్ళా అందులో కూడా మంచి నేలే కానీ మళ్ళీ 100కు 100% ఫలింపలేదు. కొందరు 30% మాత్రమే ఏదో కాస్త కొంచెం, వాళ్ళకంటే బెటర్ 60%, ఇంకొకళ్ళు 100%. ఇది మొదటి ఉపమానంగా గడిచిన వారం మనం ధ్యానించాం. రెండవ ఉపమానం ఈరోజు మనం చదివిన ఈ యొక్క వాక్య భాగం 24 నుండి 30 వచనాలు. ఇది పరలోక రాజ్యమును గురించి అని మాట్లాడుతూ ఈ యొక్క ఉపమానం ఇక్కడ తెలియపరచడం జరిగింది. ఈ ఉపమానంలో గమనించండి, ఒక మంచి
యజమాని లేకపోతే మంచి పొలము కలిగిన వాడు మంచి విత్తనాలు విత్తిన ఒక మనిషి అడగడ కనబడుతూ ఉన్నాడు. ఆ మాట అర్థమవుతుందా? ఒక మంచి విత్తనాలు కలిగిన ఒక మనిషి ఇక్కడ విత్తనాలు జల్లుతున్న సందర్భం కనబడుతుంది. అయితే ఈ విత్తనాలకి ప్రత్యేకంగా ఏమి సమస్య లేదు, కానీ ఈ విత్తనాలు ఎదుగుతున్న క్రమంలో ఒక విచిత్రం కనబడింది. ఏమిట్రా విచిత్రం అంటే వేగినవి మొలవడం. వేసినవి మొలవడం వేరు. నా మాట అర్థమవుతుందా? వేసినవి మొలవడం వేరు, కానీ వేగినవి మొలవడం ఈ యొక్క ఉపమానంలో కనబడుతుంది. ఏంట్రా ఈ వేయని విత్తనాలు లేకపోతే వేయనిది ఏంట్రా మొలవంటే గుర్రుగులు. అయితే దానికి కారణం కూడా కనబడుతుంది. ఎందుకురా గురుగులు ఇక్కడి నుంచి ఎలా వచ్చాయంటే అక్కడ కొంతమంది నిద్రపోవడం వల్ల ఆ గురుగులను ఈ విత్తనాల మధ్యలో ఈ పొలంలో వేసినట్లుగా. అయితే మరి వెంటనే తీసేయమంటారా, వాటిని సపరేట్ చేసేయమంటారంటే ఆ యజమానుడు వద్దు, కానీ రెండు ఎదగనివి కోతకాలం వరకు అన్న ఒక సారాంశం ఇందులో కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇందులో బాగుగా గమనించవలసిన ప్రాముఖ్యమైన మొదటి విషయం ఏమిటి అంటే విత్తేవాడి చేతిలో మంచి విత్తనాలే ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా? విత్తేవాడి చేతిలో మంచి విత్తనాలు ఉన్నాయి. ఆయన తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అని వాక్యం చెప్తుంది. నా మాట అర్థమవుతుందా? తన పొలములో చెప్పాలందరూ కూడా తన పొలములో మంచి విత్తనాలు విత్తాడు. తన పొలంలో ఏ విత్తనాలమ్మా? మంచి విత్తనాలు. చెడ్డ విత్తనాలు కాదు, చెడిపోయిన విత్తనాలు కాదు, డూప్లికేట్ విత్తనాలు కాదు, మంచి విత్తనాలు అని వాక్యం చెప్తుంది. అయితే ఆ మంచి విత్తనాలు చల్లిన తర్వాత జరిగిన పని ఏమిటి అంటే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను. నవేపు చూడండి, అందరూ కూడా నవేపు చూడండి. గోధుమల మధ్యను ఇదే పొలం, గోధుమల పొలం. చత్తంగా చూస్తున్నారు. ఏం పొలం? వేసిన విత్తనాలు ఏ విత్తనాలు? గోధుమలు విత్తనాలు. ఈ గోధుమల విత్తనాల మధ్యలో ఏవి వేశారంట? గురుగులు. గమనించండి, ఈ గురుగులు వేసినాడు ఎవడో? శత్రువు. నా మాట, గురుగులు అంటే ఏదో తిననుకున్నారు కనుక అది కూడా మంచిది అనుకున్నారమ్మా. నా మాట అర్థవుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ మంచి విత్తనాల మధ్య అంటే ఈ గోధుమల మధ్య గురుగులు శత్రువు విత్తిపోయాడు. ఎప్పుడు నిద్రించుచుండగా. ఎవరో? మనుషులు. అంటే గమనించండి, విత్తిన వారు ఒకరు, కాపలాదారులు మరొకరు, గురుగులు విత్తిన వాడు ఇంకొకడు. మరొకసారి చెప్తున్నాను. మంచి విత్తనాలు విత్తిన వాళ్ళు ఒకరైతే, కాపలాదారులు మరొకరైతే, మధ్యలో గురుగులు విత్తన వాళ్ళు మరొకరు. నా మాట అర్థమవుతుందా? జాగ్రత్తగా. అసలు ఈ గురుగులు అనే విత్తనాలు లేకపోతే గురుగులను వీటి మధ్య వారు నాటడానికి, వాటి మధ్య వేయడానికి, విత్తడానికి వారికి అవకాశం ఏంటంటే అంటే మనుష్యులు నిద్రపోవడం. ఏం చెప్పండి? చెప్పలు గట్టిగా అందరూ. మనుష్యులు నిద్రపోవడం. దీన్ని బట్టి మరి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మంచి పొలానికి లేకపోతే ఈ మంచి విత్తనాలు విత్తిన ఈ వ్యక్తికి శత్రువు ఉన్నాడు. అన్నమాట అర్థవుతుందా? శత్రువు ఉన్నాడు. అవునా? ఉన్నాడా లేదా? ఈ శత్రువు ఏం చేస్తున్నాడు? విత్తనాలు విత్తడం చూస్తూ ఉన్నాడు. నా మాట అర్థవుతున్నాం. విత్తనాలు విత్తడం చూస్తూ ఉన్నాడు. అవి మంచి విత్తనాలే అని చూస్తూ ఉన్నాడు. అంతా చూసి 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 ఈ శత్రువు దేనికోసం కనిపెడుతున్నారా అంటే సమయం కోసం కనిపెడుతున్నాడు. దేనికోసం? సమయం కోసం కనిపెడుతున్నాడు. సమయం వస్తే గురుగులు వేద్దాం, సమయం వస్తే ఈ పొలాన్ని పాడు చేద్దాం, సమయం వస్తే ఈ పొలంలోకి ప్రవేశిద్దాం, సమయం వస్తే వాటి మధ్య ఈ పనికిమాలినవి వేద్దాం అని ఈ శత్రువు నేను అంటాను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడేమో. ఒకరోజు ఆలోచన కాదు, 2 రోజుల ఆలోచన కాదు. ఒక వ్యక్తి జీవితం మీద సాతాను
ఒక్కరోజు ఆలోచనను 2 రోజులు ఆలోచన చేసి వీడు ఇంక మనకు లొంగళ్ళే అని వెళ్ళిపోయేవాడు కాదు. ఇప్పుడు సి అన్న ఎవరినే కుక్కనే ఆ మాట్లాడుతున్నా, సి అన్న మళ్ళీ గంటకి అక్కడే పడుకుంటుంది లేదా? మరొకసారి నువ్వు కుక్కను కర్రించి కొడిసినా మళ్ళీ మన్నాడు ఆ మాట అర్థవుతుందా? సాతాను అయ్యి బాబోయ్ బాప్తిసం పొందేశాను ఫస్ట్ పాయింట్, రెండవది అగ్ని బాప్తిసం కూడా పొందేశాను, ఇంకా మూడవది అబ్బబ్బబ్బబ్బా శాస్త్రి అయిపోయాడు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని ప్రకటించడంలో పెద్ద దెట్ట అయిపోయాను, కృపావారాలు 4-5 ఇప్పటికే పొందేసుకున్నాను, ప్రవచనం వారం విభత్సంగా వచ్చేస్తుంది, దర్శనాలకి ఇంకా లోటే అక్కర్లేదు, ఇంకా నాలాటాన్ని చూసి భయపడకపోతే ఎప్పుడో సమాజకి పొన్నంకి వచ్చిన ఆవిడ గురించి భయపడతాడా? నాలాటోడి గురించి భయపడతాడు, అలాంటోడి గురించి చెప్పండి. ఆడు నా దగ్గర రాడు, అలాంటోళ్ళ దగ్గరికి త్వరగా వెళ్ళిపోతాడు, నా బొమ్మ ఎక్కడానికే ఆడికి అంత ధైర్యం అనుకుంటున్నాం. ఆ మాట అర్థమవుతుందా? కానీ ఒక మాట చెప్తాను, ఎప్పుడు కూడా నువ్వు ఇంకా బాప్తిసం పొందేశావు, నువ్వు ఇంక దేవుళ్ళలోకి వెళ్ళిపోయావు, మొన్నటి వరకు ఆత్మ లేదనుకున్నావు, ఇప్పుడు ఆత్మను కూడా పొందేశావు, ఇప్పుడు వాక్యం ఎక్కువగా చదువుతున్నావు, అభిషేకంతో నిండుకుని వెళ్ళిపోతున్నావు, ఇంకా నీ వలన వాడికి లాభం లేదు, నిన్ను జయించలేము అని విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. సాతాను ఎప్పటికీ కూడా ఇంకా వీడు నాకు దొరకడు అని వెళ్ళిపోయే వ్యక్తి కానే కాదు. నువ్వు పరలోకంలో ఒక అడుగు పెట్టేసిన ఇంకొక అడుగు పెట్టేలోపు ఆ రెండవ అడుగన్న పట్టుకుని లాగేసే రకం వాడు. నా మాట అంటున్నా, ఎప్పుడు కూడా భక్తిని బట్టో ఈ మాత్రం ఆత్మ పొందుకున్నాను, ఈ మాత్రం అభిషేకం పొందుకున్నాను, నాకేం చేస్తాడులే అని ఎప్పుడు అనుకోవద్దు. వాడు ఎప్పుడు కూడా గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? సమయం కోసం. ఎందుకు తెలుసా? ఈ మంచి విత్తనాలు వేసే ఈ వ్యక్తికి శత్రువు ఉన్నట్లుగా ఆత్మీయులకు దేవుని పొలం అనే సంఘములో చక్కగా ఎదుగుతున్న వారికి, చక్కగా భక్తి చేస్తున్న వారికి, చక్కగా వాక్యం చదువుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ దేవునికి సమీపంగా ఉంటూ ఉన్నామో అని అనుకుంటున్న వారికి జాగ్రత్త. సాతాను ఒక పక్కన నీకు తెలియకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే గమనించండి, విచిత్రం ఏంటంటే విత్తనాలు వేసే ఆయన తన బాధ్యతగా మంచి విత్తనాలు కొని ఎన్నాళ్ళు పట్టిందో, ఎంతకాలం పట్టిందో ఇక్కడ మనకు తెలియదు, కానీ చాలా బాధ్యతగా, చాలా కష్టార్జితంగా, చాలా చక్కగా కష్టపడి విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసి కొంతమంది మనుషులను అక్కడ పెట్టి, రేయ్ జాగ్రత్తగా కాయండి, ఈ విత్తనాలను బాగా వేసాం, జాగ్రత్తగా కాయండి అని కొంతమంది కాపలాదారుని పెట్టి వెళితే ఈ కాపలాదారులు చూడవలసింది బదులు, ఈ కాపలాదారులు మెలకుగా ఉండవలసింది బదులు వారి బాధ్యతను మర్చి, శత్రువు ఉన్నాడన్న సంగతిని మర్చి, నిర్లక్ష్యం వహించి, ముందు చూపు లేక, ఆలోచన లేక ఎటువైపు చూశారో, ఏం చేశారో, ఏ యొక్క బలహీనతకు లోనయ్యారో, ఏ రకంగా నిద్రమత్తు వచ్చిందో, ఏ రకమైన కునుకుపాటు వచ్చిందో తెలియదు, కానీ వీరేం చేశారు తెలుసా? నిద్రపోయారు. ఒక మాట చెప్పనా, గమనించండి. ఇక్కడ కంప్లీట్గా చెప్పాలి అంటే విత్తనాలు కాయడములో ఫెయిల్ అయ్యారు. ఏంటి? వేసిన విత్తనాలను కాయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ పొలాన్ని కాచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. మెలకుగా ఉండడంలో ఫెయిల్ అయ్యారు. చాలాసార్లు నేను అంటాను, విత్తనాలు వేయబడుతున్నాయి కానీ మెలకు లేకపోవడం బట్టి ఫెయిల్ అవుతున్నాం. విత్తనాలు బట్టి ఫెయిల్ అయినోడు ఎవరు లేడు, విత్తనాలను బట్టి ఫెయిల్ అయినోడు కాదు, కానీ మెలకు లేకపోవడం బట్టి ఫెయిల్ అయ్యాడు. మెలకు లేని వ్యక్తికి ముఖ్యంగా ఒక మాట చెప్తాను, గమనించండి. కాపలాదారుడిగా ఉండవలసినవాడు. నేనంట సంఘానికి కాపలాదారుడు సేవకుడు, నీ ఆత్మీయ జీవితానికి కాపలాదారుడు నీవే. మాట్లాడుతుందా? నీ ఆత్మీయ జీవితానికి కాపలాదారులు ఎవరు? నీవే. నీ గృహానికి కాపలాదారులు ఎవరు? ఇంటికి చెప్పరా? ఎల్లుండి ఏం చేస్తావు? ఎల్లుండి ఏం చేస్తావు? మరే తాళెత్తా లేదా? లోపల గొళ్ళు పెట్టాలో చూస్తావు, అటుగా తలుపులన్నీ మూసేదా చూస్తావు,
ఎటు నుంచి ఎవడొస్తాడో ఏంటో చూస్తాం, అవసరం సీసీ కెమెరాలు పెట్టుకుంటాం, ఎంత పకడ్బందీగా తాళం వేసుకుని వెళ్తాం. ఈ ఇల్లుకి ఎవరు కాపలాదారులు? ఇవే. అలాగే మీరు దేవుని గృహమై ఉన్నారన్న వాక్యం ఉంది. ఇప్పుడు ఈ గృహానికి కాపలాదారు ఎవరు? మనమే. నీ యొక్క ఆత్మీయతని కాపలాదారు ఎవరు? నీవే. నా ఆత్మీయతని కాపలాదారు ఎవరు? నేనే. కాబట్టి గమనించండి, ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? మొత్తును అధిగమించలేక నిద్రకు లోనైపోయి, శరీర బలహీనతకి లోనైపోయి, కునుపాట్లు పడి, ఎటు నుంచి సమస్య వస్తుందో శత్రువుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే శత్రువు పడుకోవట్లేదు కానీ కాపలాదారు పడుకుంటున్నాడు. ఆడు ఎప్పుడు పడుకోవట్లేదు. ఎవడు? శత్రువు. ఎవడు? శత్రువు ఎవరు? సాతాను. ఆడెప్పుడు పడుకోవట్లేదు. ఆడెప్పుడు కూడా 24 గంటలు 365 రోజులు చెప్పండి చూస్తూనే ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నావు చూస్తున్నాడు. ఈ 7 రోజులు పాస ప్రార్థన తర్వాత అబ్బో కొంచెం ఉద్యమం వచ్చింది, సిస్టర్కి పొద్దున్న లేచిపోతుంది అని చూస్తున్నాడు దేవుడు. అలాగే సాతాను కూడా చూస్తున్నాడు. ఇంకా కార్యాచరణ జరగలేదు. లోపల ఏదో ఉంది ఆలోచన, దేవుని పట్ల, పరిచయం పట్ల ఏదో చెయ్యాలని. మాట చెప్తాను, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇంకా యేసు ప్రభు పుట్టక ముందే అతను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాడు సాతాను. అప్పటికి చేసాడు లేదా? యేసు ప్రభు వారు పుట్టక ముందే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఏమా అదవుతుందా? దేవుని సన్నిధిలో గమనించండి, ఇక్కడ మనుషులు ఫెయిల్ అవడం బట్టే కాపలాదారులుగా ఉండవలసిన వారు సరైన రీతిలో కాపలాదారులుగా లేరు. సరైన రీతిలో కాపలాన్ని కాయలేకపోయారు, విత్తనాలను కాపాడుకోలేకపోయారు, పొలము విలువను గమనించలేకపోయారు, విత్తనాల విలువను గమనించలేకపోయారు, యజమానుడి యొక్క కష్టాన్ని గమనించలేకపోయారు, రాగల పంట ఎంత విలువను గమనించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించలేకపోయారు. ఒక మాట చెప్తాను, లోపల విత్తనం క్షేమంగా ఉండాలి అంటే బయట కాపలాదారుడు బాగుండాలి. ఆ మాట అర్థమవుతుందా? లోపల విత్తనం బాగుండాలంటే, నేను అంటాను బీరువాలో బంగారం బాగుండాలంటే బీరువా తాళాలు ఉండాలి. ఎలా అంటే అది వచ్చేసేలా ఉండాలా? చెప్పరా? అలా చూస్తారా? ఎలా అంటే ఎలా వచ్చేసే దాంట్లో పెడతావా? విలువైనవి బీరువాలో పెడతావు, డేట్కని పెట్టావు. లోపట అలా వెళ్తే ఎక్కడో ఉంటుంది. ఎలక ఎలా చూస్తే ఎక్కడెక్కడ లోపలికి పెట్టినట్టుగా అలా 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 లోపల ఉంటుంది. చెయ్యి ఎలా పెట్టి లెఫ్ట్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ రైట్ టర్న్ ఇస్తే అంతేనా? చెప్పండి. నేను అంటాను లోపలిది బాగుండాలి అంటే బయట తాళం బాగుండాలి. లోపల ఎంత విలువైంది అయితే అండి, తలుపులు బార్లా తీసేస్తే తాళం సింపుల్గా వచ్చేసేలాగుంటే అన్నమాట అర్థం. దేవుని సన్నిధిలో విత్తనము బలమైనది, విత్తనము మంచిది, విత్తనము సరైన రీతిలో విత్తబడింది. అది ఎంతో ప్రయాసతో విత్తబడింది, ఎంతో కష్టముతో, ఎంతో ఆశతో, ఎంతో ఎదురు చూసి అది విత్తబడింది. కానీ కొంతమంది మనుషుల యొక్క నిద్ర మత్తు, హల్లెలూయా, నిద్ర మత్తు. ఎంత మత్తు తెలుసా? అరగంట నిద్ర కాదు, గంట నిద్ర కూడా కాదు. ఎంత నిద్ర అంటే దుష్టుడు, నా మాట అర్థం, శత్రువు పొలములోకి వచ్చి ఆ పొలములో గురుగులు ఆ పొలమంతా విత్తే అంత నిద్ర. మాట అర్థమవుతుందా? కొంతమంది నిద్ర ఎప్పుడు తెలుసా? నిద్ర మీద మొత్తం అంతా సంకనాగిపోయే వరకు కూడా. ఆ మాట అర్థమవుతుందా? ఆత్మీయ జీవితం సంకనాగిపోయే వరకు కూడా నాకు మెలుగు రాదు. సర్వసాధారణంగా చెద పట్టేసినప్పుడు మనకి ఎప్పుడు తెలుసా? ఎలా కొడితే డుగ్గు డొల్ల అయిపోతుంది. ఈ ఎంట్రంత డొల్ల అయిపోయిందంటే చూస్తే కొంతమంది ఇలాగే ఉన్నాయి ఆత్మీయ జీవితాలు. శత్రువు ఉన్నాడని మర్చిపోయారు,
పర్లేదా, ఆడేం చేస్తాడు. నేను అంటాను, భయముతో మన రక్షణను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. భయముతో మన రక్షణను మనం కాపాడుకోవాలి. శత్రువు ఎటు నుంచి ఎలాగొస్తాడా? విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు టీవీ చూస్తుంటే దూరిపోతాడు మనలో సైతాన్. మీకు తెలుసా విషయం? మీకు పెద్దగా తెలియదు, మీకు అనుభవాలు లేవు, మీరు ఎప్పుడు టీవీ చూడరు కాబట్టి. టీవీ చూస్తుంటే, సెల్ ఫోన్లో చూస్తుంటే దూరిపోతాడు. ఆ సెల్ ఫోన్లో చూస్తావు, ఇలా చూస్తావు చూపు బాగుంటుంది అంతే, దూరిపోయాడు. ఇంక దూరిపోయిన తర్వాత ఇంకేంటి, ఒకదాని తర్వాత జబర్దస్త్ తర్వాత ఇంకా అలా చూసుకుంటూ పోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? దూరిపోయాడని అర్థమా, దూరలేదని అర్థమా? చెప్పండి మరి, ఎలా చూస్తారే? నేను అంటాను, ఏ శత్రువు ఏ రకంగానో కూడా మనల్ని అటాక్ చేయకూడదు అంటే నేను అంటాను, వాడికి సంపూర్ణంగా ద్వారాలు మూసే ఉండాలి. హల్లెలూయా. ఎటు నుంచి ఏమో చెప్పలేం, ఎటు నుంచి శత్రువు వస్తాడో తెలియదు. ముందు నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు. నేను ఒక మాట చెప్పనా, వాడికి కావలసింది బలహీనమైన ద్వారం ఏదో అని. బలమైన ద్వారం నుంచి రాడు, బలహీనమైన ద్వారం ఏదో చూస్తాడు. అదేనా? కొంతమంది దొడ్డేపు గదులు ఎలా ఉంటుంది తెలుసా? చెక్క పెట్టేలాగా చెక్క పెట్టి వెళ్ళిపోతారు. మన గొళ్ళాలు ఏమి ఉండవు, చెక్క పెట్టి వెళ్ళిపోతారు. చూస్తాడు. ఈ అమ్మ చెక్క పెట్టి వెళ్ళిపోతుంది. శత్రువుకి ఎప్పుడు కూడా నీ బలం కాదు, నీ బలహీనత వాడికి కావాలి. అదొకన్నమాట. ఏం కావాలి? నీ బలహీనత మీద ఆధారపడి నువ్వు అన్నింటిలో సూపరు, కానీ ఇక్కడ మాత్రం చేదు వాటం ఉంది. నీకు ఏమాటం చెప్పరే? ఏమాట ఉంది? రూపాయి కొడుకు కూర్చుపడి మనసు మనకి అన్నింటిలోనే బాగానే ఉంటావు. కాకపోతే ఈ సెల్ ఫోన్ దగ్గర వదలలేకపోతున్నాం. రాత్రి 1 గంట అయినా ఒక మాట చెప్పనా, వాక్యం చూడాలంటే డైరెక్ట్గా వాక్యం పెట్టేసుకుని సెల్ పక్కన మూసేసేసి వాక్యం విన్నాను. ఆ మాట అర్థవుతుందా? అదే వాక్యం విందామని అలా పెట్టుకున్నారనుకో, అలా వెళ్తుంది చెయ్య. నేను వాక్యం పెట్టేసుకుని చాలాసేపు వింటాను. కొన్నిసార్లు గబుక్కుని నిద్రలోకి వెళ్ళిపోతే ఒక ప్రసంగం తర్వాత ఇంకో ప్రసంగం వస్తుంది. ఎప్పుడు మధ్యలో 2:30 మెలకు వస్తుంది. 2:30 మెలకు వస్తే చూస్తాను, ఆ వాక్యం అంటాను. మళ్ళీ అప్పుడు మళ్ళీ కాసేపు అంటాను. 2:30 మెలకు వచ్చేసింది అనుకో, మళ్ళీ కాసేపు వాక్యం, ఆ వాక్యం మళ్ళీ అలా అంటాను. విని అప్పుడు మళ్ళీ కట్టేసి దేవుని సన్నిధిలో నేనంట బలహీనమైన ద్వారమేదో. ఆ మాట అర్థవుతుందా? కొన్నిసార్లు మన ఒంట్లో అంతా బలమే కానీ చూపే బలహీనం. ఇది సంసోను అంతా ఒళ్ళంతా బలవంతులే, ఒళ్ళంతా కండ్లే. సంసోనికి నా మాటతో అలసొస్తానికి, సంసోనికి ఒళ్ళంతా కండే, కానీ ఎక్కడ బలహీనుడు? ఎన్నిసార్లు చెప్పిన వాక్యం మర్చిపోతున్నారు. సంసోను చూపులోనే కదా బలహీనుడు. దెలీలాను చూచాడు, ఆ వేశ్యను చూచాడు, చూచే కదా పడిపోయాడు. సాతానికి ఏం కావాలి చెప్పండి? నీ బలహీనమైన ద్వారము. హల్లెలూయా. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆడు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు కనిపెడుతూనే ఉన్నాడు నిన్ను. జాగ్రత్త. ఇక్కడ గమనించండి, ఈ శత్రువుకి అవకాశం ఇచ్చింది. విత్తనదారుడు కాదు, విత్తినోడు కాదు. విత్తినోడు బాగానే విత్తి వెళ్ళిపోయాడు, కానీ కాపలాదారులు నిద్ర పావడాన్ని బట్టి లోపటికి వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఇవి గురుగులు విత్తిన తర్వాత ఈ యొక్క గోధుమలు గింజలు మొలకెత్తాయి. నా మాట అర్థమవుతుందా? గింజలు మొలకెత్తాయి. అయితే ఆ గింజ పట్టినప్పుడు, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడేను. జాగ్రత్తగా వినండి, చాలా అవసరమైన మాట. ఇది ఎప్పుడు కనబడింది తెలుసా? ప్రారంభంలో కనబడలేదు.
అన్నమాట అర్థమవుతుందా? ఎప్పుడు కనబడింది గురుగులు? ఇది గింజలు పట్టి కొంచెం బాగుంది, ఎదుగుతుంది అనేటప్పటికీ ఏం కనబడింది? పక్కన గురుగులు కనబడి. అప్పటి వరకు గురుగులు కనబడలేదా? విచిత్రం ఏమిటంటే కొన్నిసార్లు ఎలాగే జరుగుతుంది మన ఆత్మీయ జీవితాలలో. ఏ మనలోకి ప్రవేశించిందో, ఏ మనల్ని తినేస్తుందో, ఏది గుండె తినేస్తుందో, ఏది ఊపిరితిత్తి తినేస్తుందో, ఇవేమి కొన్నిసార్లు తెలియదు మనకి. నా మాట అర్థమవుతుందా? ఏం కోల్పోతున్నామో కొన్నిసార్లు తెలీదు. ఏ ప్రార్థనా జీవితం కోల్పోతున్నామో, ఏ అనుభవాలు కోల్పోతున్నామో. సర్వసాధారణంగా మామూలుగానే ఆకలిట్లేదంటే ఆకలిట్లేదు, ఆకలిట్లేదంటే ఆకలిట్లేదు అనుకుంటాం. ఆయుస్ అవుతుందంటే ఆయుస్ అవుతుంది, ఆయుస్ అవుతుందంటే ఆయుస్ అవుతుంది. ఏమో నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎలాగే ఉంటుంది ఆత్మీయ జీవితంలో. ప్రార్థన ఈ మధ్యన కన్నీళ్ళు రావట్లేదంటే మామూలుగా రావట్లేదు, అంతేలే. ఏమి రావట్లేదు? మామూలుగా రావట్లేదు. అసలు మోహం మామూలుగా రాకపోవడం కాదు, నీ ఆత్మీయ జీవితం పోయింది, అందుకే నీకు కన్నీళ్ళు రావట్లేదు. నీ ఆత్మీయ జీవితం పోయింది, అందుకే నీకు కన్నీళ్ళు రావట్లేదు. ఈ మధ్యన వాక్యం చెప్తున్నా ఎందుకు? ఈ మధ్యన అయ్యే కొంచెం ప్రార్థన తగ్గినట్టుంది. ఓకే, ఎవరి ప్రార్థన తగ్గింది? ఇవిడికి కాదు, ఇవిడికి కాదు. ఎవరికి తగ్గింది? ఐక్యంగా ప్రార్థన తగ్గింది. ఎవరికి? ఎందుకు? ఇవిడికి అర్థమే చావట్లేదు, ఆనందం లేదు. ఎందుకు ముందులాగా ఏముంటుంది? నేను ప్రార్థన తగ్గినట్లేదు. అక్క ఎలా ఉంది ప్రార్థన?